నమస్తే. తెలంగాణలో ఎస్సీ వర్గీకరణ మీద పెద్ద చర్చ నడుస్తున్నది. మొత్తం అందులోనే రౌండ్ టేబుల్ సమావేశాలు, దానిపైనే మేధావుల సమావేశాలు ఇవన్నీ జరుగుతూ ఉన్నాయి. ప్రజలు కూడా ఆసక్తిగా గమనిస్తున్నారు. ఎవరి అభిప్రాయం ఏంటి, ఎవరు ఎట్లా మాట్లాడుతున్నారు అని నిశ్చితంగా గమనిస్తున్నారు. ఎవరు ఎటువైపు ఉన్నారు అని కూడా. సో దీని వెనకాల తెర వెనక జరుగుతున్న రాజకీయ క్రీడలు ఏంటన్నది కూడా ఆలోచిస్తున్నారు. మాట్లాడాలి. చాలా ఇంపార్టెంట్ ఇష్యూ ఇది. ఒక స్పెషల్ గెస్ట్ని నేను మీ ముందుకు తీసుకొచ్చిన. ఈ అంశం మీద ఆకునూరి మురళి గారి వాయిస్ ఏంటి, ఆయన అభిప్రాయం ఏంటి అని తెలుసుకోవడానికి చాలామంది ఇంట్రెస్ట్ చూపిస్తుంటారు. ఈ మధ్యకాలంలో ఆయన మీద కూడా పెద్ద ఎత్తున విమర్శలు వస్తున్నాయి. ఆయన మొత్తం ఈ వర్గీకరణకి వ్యతిరేకంగా ఉన్నారు. ఆయన కమ్యూనిటీకి ఎస్సీ వర్గీకరణకి సంబంధం లేదు, ఆయన అటువైపు వాళ్ళనే ఎంకరేజ్ చేస్తున్నాడు, ప్రోత్సహిస్తున్నాడు అన్న ఒక చర్చ కూడా స్టార్ట్ అయింది. మాట్లాడదాం డీటెయిల్డ్గా. తెలంగాణ విద్యా కమిషన్ చైర్మన్ ఆకునూరి మురళి గారు ప్రస్తుతం నా ముందు ఉన్నారు. సార్ నమస్తే. నమస్తే రఘు. సో ఇప్పుడు ఎట్లా మిమ్మల్ని ఇంటర్వ్యూ చేయాలి? తెలంగాణ విద్యా కమిషన్ చైర్మన్ కన్నా, లేదు ఒక సామాజికవేత్త, ఒక అనలిస్ట్గా మిమ్మల్ని ఇంటర్వ్యూ చేయాలా? ఎందుకంటే ఇది వర్గీకరణ అన్న అంశం ఇది. ఆకునూరి మురళి అంతేనా? ఓకే. సో ఆకునూరి మురళిగా చెప్పండి, ఎస్సీ వర్గీకరణకి మీరు అనుకూలమా, వ్యతిరేకమా? డొంక తిరుగుడు లేకుండా చెప్పాల్సిన అవసరం ఉంటుంది. ఇక్కడ నాలాంటి వాళ్ళు ఎవరైనా కానీ రిజర్వేషన్ అవసరం ఈ దేశంలో కులం బేసిస్ మీద, సామాజిక అంశం బేసిస్ మీద రిజర్వేషన్ కావాలి అనుకున్న వాళ్ళందరూ కూడా వర్గీకరణని సపోర్ట్ చేయాల్సి వస్తుంది. ఎప్పటి నుంచోనే మాట్లాడుతున్నారు, ఇప్పుడు కాదు, వీళ్ళందరూ ఇప్పుడు కొత్తగా మాట్లాడుతున్నారు. నేనైతేనేమి, కొప్పుల రాజు గారు అయితేనేమి, కాకి మాధవరావు గారు అయితేనేమి, అలాంటి వాళ్ళందరం కూడా వర్గీకరణ చేయాలని ఎప్పటి నుంచో మాట్లాడుతున్నాం. అయితే అది ఇష్యూనే కాదు యాక్చువల్గా. నిజానికి ఇందులో ఒక మతలబ్ ఏముంది చెప్పనా మీకు? ఇదేదో మందకృష్ణ మాదిగా అడిగితే ఇస్తారనో, లేకపోతే ఇంకొక వివేక్ గారు అడిగితే ఇవ్వకుండా పోతారనో అట్లా ఉండదు. ఇదంతా ఒక రాజకీయ క్రీడ. ఇప్పుడు మందకృష్ణ మాదిగా అనే అతను కూడా ఒక రాజకీయ ఆశలతోని, ఒక రాజకీయమైనటువంటి ఒక వృత్తిని ఆయన దృష్టిలో పెట్టుకొని ఎంత రాజకీయం ప్లే చేస్తున్నారు. కానీ నిజంగా కూడా ఈ అంశం అనేది ఇన్ని సంవత్సరాలు ఫైట్ చేసేంత వర్త్ అంశం కాదు ఇది. ఎందుకంటే ఒకప్పుడు ఉండేది. ఇప్పుడు ఏమైందంటే రాను 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 ఉద్యోగాల సంఖ్య చాలా చిన్నగా అయిపోయింది. గవర్నమెంట్ ఉద్యోగాల సంఖ్య ఇప్పుడు మనకి మార్కెట్లో 100 ఉద్యోగాలు ఉంటే 2% ఉద్యోగాలకు మాత్రమే రిజర్వేషన్ వర్తిస్తుంది. దాంట్లో 50% పోతే ఇంకొక 50%, అంటే 1% ఉద్యోగాలకి రిజర్వేషను. దాంట్లో 15% ఎస్సీల వర్గీకరణ, ఎస్సీలకు సంబంధించిన. అంటే ఇదంతా ఒక 0.35% ఉద్యోగాలకు సంబంధించిన అంశం అండి ఇది. ఇట్ ఈస్ సో ఇర్రెలవెంట్ నౌ. దానికంటే పెద్ద అంశాలు నేను కొట్టాల్సిన యాక్చువల్గా. సో నేను ఆ పెద్ద అంశమునే పట్టుకున్నాను గట్టిగా. ఇప్పుడు ఆ పెద్ద అంశం ఏంటంటే మంచి నాణ్యమైన విద్య. ఇది కావాలి మనకి. ఇప్పుడు ఈ వర్గీకరణ మీద ఇన్ని కులాల గొడవలు ఎంత చేసుకోవాల్సినంత సీన్ లేదు ఇక్కడ, టు బి ఫ్రాంక్ విత్ యూ. ఇప్పుడు ఈ విషయం ఏంటంటే, నేను ఇందాక చెప్తున్నా కదా, ఇప్పుడు మేము చేయమంటే, మేము ఆపమంటే వాళ్ళ చేయరు. అట్లా ఎవరు చేయరు. వాళ్ళ యొక్క రాజకీయ లాభాలను చూసుకొని ఎప్పుడు చేయాలన్నా వద్దనేది. ఇప్పుడు బీజేపీ ఉందండి, వెరీ సింపుల్ లాజిక్ అంటే నేను నిజంగా కూడా మరి వాళ్ళు సపోర్ట్ చేస్తున్నారు అంటే మందకృష్ణ మాదిగా వాళ్ళకి పోయి సపోర్ట్ చేస్తున్నాడు బీజేపీని ఓట్లు వేయండి మీరు ఏ పార్టీలో ఉన్నా కానీ మనం బీజేపీ ఓట్లు వేయాలని చెప్పి ఆయన పిలిపించండు. అలాంటి పార్టీ అనేది దళితులకి, ఎస్సీలకి ఆమోదయోగ్యమైన పార్టీ అన్నది. అసలు మొత్తం ఈ కుల వ్యవస్థని నిర్మించింది బీజేపీ యొక్క భావజాలం కదా. ఈ బీసీలను కింద పెట్టింది, ఎస్సీలను కింద పెట్టింది. అది బ్రాహ్మణ భావజాలము, బీజేపీ వాళ్ళ భావజాలం కాదా? అలాంటి భావజాలంతోనే కదా ఈరోజు మనం ఇంత సఫర్ అవుతున్నాము. నిజానికి నాణ్యమైన విద్య ఇవ్వకూడదనే భావజాలం ఎవరిదండి? బీజేపీది కదా. అసలు నాణ్యమైన విద్య ఇస్తే మనకి రిజర్వేషన్ అవసరం ఎందుకు ఉంటుందండి? ఇప్పుడు చర్చ, మీరు బీజేపీని వ్యతిరేకించే వాళ్ళు బీజేపీని ముందు పెట్టి మాట్లాడుతూ ఉన్నారు. ఓకే. సో బీజేపీని గురించి మాట్లాడడం ఒకవైపు అయితే, ఇక్కడ వర్గీకరణ జరగొద్దా, సుప్రీంకోర్టు వచ్చిన నిర్ణయాన్ని, అంటే ఇచ్చినటువంటి డైరెక్షన్ ఆర్ తీర్పు ఆర్ సంథింగ్, దాన్ని ఇంప్లిమెంట్ చేసే విధంగా
మనం సహకరించాలన్నది 2 పాయింట్స్ ఉన్నాయి. చేయాలంటున్నాం మేము స్ట్రైట్ అవే. సో మీరు అంటే 2 రకాలు ఉన్నాయి ఇక్కడ. ఒకటేమంటున్నారు, రాజ్యాంగబద్ధంగా జరగాలి, పార్లమెంట్లో చట్టం తీసుకురావాలనేది ఒకటి. ఎవరు ఇప్పుడు మొన్న మాల సింహగర్జన పెట్టిన దాంట్లో అక్కడ ఉన్న వాళ్ళంతా మాట్లాడింది. ఈ సుప్రీంకోర్టు డైరెక్షన్ అన్నది రాంగ్ డైరెక్షన్ అన్నది వాళ్ళు చెప్తున్నారు. లేదు, సుప్రీంకోర్టు డైరెక్షన్ ప్రకారంగా రాష్ట్ర ప్రభుత్వం ఇక్కడ ఇమ్మీడియట్గా ఇంప్లిమెంట్ చేయాలి అనేది వీళ్ళు ఎంఆర్పిఎస్ కానీ మిగతా వాళ్ళు మాట్లాడుతున్నది. ఇందులో మీరు ఎక్కడున్నారు అని అడుగుతున్నారు. నేను టెక్నికల్ అంశాలు మాట్లాడినండి. ఆ టెక్నికల్ అంశాలు అనేది ఇట్స్ ఆల్ డిపెండ్స్ ఆన్ ఇంటర్ప్రిటేషన్ అంటాం. తెలుగులో దాన్ని ఏమంటారో తెలియదు కానీ సుప్రీంకోర్టు వాళ్ళకి అనుకూలంగా ఇంటర్ప్రిట్ చేస్తారు, రాజకీయ పార్టీలు వాళ్ళకి అనుకూలంగా ఇంటర్ప్రిట్ చేస్తారు. కానీ ఇది ఒక సామాజిక అంశంగా చూస్తే రిజర్వేషన్ చేయాల్సిందే, కేటగరైజేషన్ చేయాల్సిందే. చాలా క్లియర్గా చెప్తున్నాను నేను. మీకు ఒకవేళ రాజ్యాంగం పర్మిట్ చేయకపోతే రాజ్యాంగాన్ని సవరణ చేయండి. ఎవరు వద్దన్నారు ఎవరన్నా? చేయాలి కదా, చేయాలని కూడా చేయాలి. సుప్రీంకోర్టు చేయాలంటే చేయండి. మరి ఇప్పుడు వద్దు, ఇది జరగొద్దు, ఇట్లా రాజ్యాంగబద్ధంగా జరగాలి అని మాట్లాడే వాళ్ళని జరగనివ్వండి అని మీలాంటి వాళ్ళు చెప్పాలి కదా. నేను అదే అంటున్నా. నేను నాకు ఇది చాలా చిన్న అంశం. ఓకే, నాకు పెద్ద అంశము నాణ్యమైన విద్య, నాణ్యమైన జీవనోపాధులు, సమానత్వము, సమన్యాయము, ఇవి చాలా పెద్ద పెద్ద అంశాలండి. దాని గురించి కొట్లాడాలండి ఇప్పుడు మనము. ఇది చాలా చిన్న అంశం అంటున్నాను. అయినా కానీ నేను మాట్లాడితే ఇటు మాట్లాడితే ఇటు, అటు మాట్లాడితే గవర్నమెంట్ ఇంప్లిమెంట్ చేయదు. సో నాకు ఇంకా పెద్ద పనులు చాలా ఉన్నాయి అంటున్నాను నేను. సో వర్గీకరణ చేయాల్సిందేనండి, చేస్తే బాగుంటుంది. ఎందుకు చేయడం లేదు మరి? చేయాలి కదా, ఎందుకు చేయడం లేదు అని అడుగుతున్నాను నేను. చెయ్యాలి, తొందరగా చేస్తే గొడవ పోతుంది కదా, చేయాలి కూడా. ఎస్, దీంట్లో నేను దొంగతిలు చెప్పలేను, చేయమంటున్నాను, చేయాల్సిందే అంటున్నాను. ఎందుకంటే మేబీ ఐ థింక్ నాకు ఫస్ట్ కులము పిచ్చి లేదు, నాకు కులము ఆపాదించుకోవడం కూడా లేదు. నాదంతా కూడా ఇట్స్ సోషలిస్ట్ సిద్ధాంతము, సో డెమోక్రటిక్ సిద్ధాంతము, సో రాజ్యాంగబద్ధమైనటువంటి సిద్ధాంతము, సో ఇవి సిద్ధాంతాలు. సో ఈ కుల ప్రాతిపదికలు అనేది చాలా డేంజరస్. ఇప్పుడు మొత్తం బాబాసాహెబ్ అంబేద్కర్ ఏం చెప్పిండండి? కుల ప్రాతిపదిక మీద ఎలాంటి మీరు రాజకీయ వ్యవస్థ నిర్మించడం లేని కుదరదు, అది కరెక్ట్ కాదని చెప్పిండు ఆయన. సో నేను కూడా అదే చెప్తున్నాను. అసలు కులం ప్రాతిపదిక మీద మనం ఎలాంటి భావజాలను నిర్మించలేము. సో ఇక్కడ ఎవరు తప్పు చేస్తున్నారు? మరి టోటల్ ఇష్యూలో మొత్తం దాని చుట్టే తిరుగుతున్నది, వర్గీకరణ చుట్టే తిరుగుతున్నది. మాదిగల మధ్య ఒక రకమైన వైరుధ్యాన్ని రాజకీయ నాయకులు అప్పర్ కాస్ట్ రాజకీయ నాయకులు చేస్తున్నారు అనేది పక్కా. ఇది ఎప్పుడో చంద్రబాబు నాయుడు ఇప్పుడు మొదలుపెట్టాడు కదా, మరి ఇన్ని సంవత్సరాలు ఎందుకు కాలేదు? అది ఎవరు ఆపారు ఇది? మరి అప్పర్ కాస్ట్ వాళ్ళే కదా మొత్తం కూడా చేసేదంతా కూడా. ఇప్పుడు రెడ్లు, వెలమలు, కమ్మలు వీళ్ళే కదండి పరిపాలించింది. అటు బ్రాహ్మిన్స్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియాలో ఎందుకు చేయలేదు? మరి ఇదంతా కూడా చేయాలి కదా, ఎందుకు చేయలేదు? ఇప్పుడు వద్దు అంటున్నాడు చేస్తుంటే. ఇప్పుడు ఆపుతున్నాను, గట్టిగా ఆపుతున్నాను. నేను ఎవరైనా చేయడానికి చేయొచ్చు కదా అంటున్నాను నేను. తొందరగా చేయండి అంటున్నాను. తొందరగా చేస్తే మనకి 4 లక్షల 5 లక్షల మంది సభ పెట్టి ఎట్లా చేస్తారో చూస్తామని ఇవన్నీ రాజకీయాలు అంటారు. ఎవరు చేసినా రాజకీయం, రెండు వైపులా రాజకీయం, బరాబర్ రెండు వైపులా రాజకీయం చేస్తున్నారు. ఇప్పుడు రాజకీయం చేసే వాళ్ళకందరికీ కూడా మహా బెనిఫిట్స్ ఉన్నాయి ఇందులో. మంచి జాక్పాట్లు కొట్టడానికి అడిగి ఉన్నారు వీళ్ళు, ఇటువైపులు అటువైపులు ఇద్దరు కూడా. దీన్ని వాడుకుంటున్నారండి. మాత్రం అర్థం కదా మనందరికీ కూడా, సింపుల్ కదా. సో దీన్ని రెచ్చగొట్టడం ఎందుకంటున్నాను నేను. ఈ కులమాలను రెచ్చగొట్టడం ఎందుకు, ఆ కులమాలను రెచ్చగొట్టడం ఎందుకు? చేసేయండి, తొందరగా చెయ్యాలి కూడా. సో ఎందుకంటే ఇప్పుడు ఇంకొకటి ఇందులో అంశం ఒకటి ఏముందంటే మనకి, వాళ్ళు అంటున్నారు వీళ్ళు అంటున్నారు, చేస్తే గీస్తే మీరు క్లియర్ కట్గా పాపులేషన్ డీటెయిల్ తీసుకోండి. సో పాపులేషన్ ప్రకారం చేయండి. మీకెంత మేమెంత మాకంత, సింపుల్ లాజిక్. అది బీసీలు కావచ్చు, ఎస్సీలు కావచ్చు, ఎస్టీలో కూడా చేయాలి. ఎస్టీలో కూడా ఇప్పుడు చాలా ప్రాబ్లం ఉంది ఇది. సో అన్ని కులాలకు చేయాలి ఇది. ఈవెన్ బ్యాక్వర్డ్ క్లాసులు కూడా 4 సరిపోవు, ఒక 15 చేయండి. దాంట్లో ఇంకెక్కువ మంది బెనిఫిట్ అవుతారు. ఈ 4 చేస్తే కొంతమంది బెనిఫిట్ అవుతున్నారు కదా. సో ఇప్పుడు కులాల వంశం తీసుకుంటే ఇంకా డీప్గా వెళ్ళాల్సి వస్తుంది. వెళ్ళండి డీప్గా చక్కగా. సో లెట్ ఎవ్రీబడి బెనిఫిట్ ఇట్ కదా. ఎంతో కొంచెమే వస్తుంది. ఆకునూరి మురళి గారు ఎక్కడో కొంత, మీరు మాల సామాజిక వర్గం కాబట్టి కొంత అటువైపు మొగ్గు చూపుతున్నాడు, మందకృష్ణకి వ్యతిరేకంగా మాట్లాడుతున్నాడు. నువ్వు ఎన్నిసార్లు మాట్లాడినా రఘు, నువ్వు ఎన్నిసార్లు ఏం మాట్లాడినా కానీ ఇక్కడ నేను ఎప్పుడన్నా మాల సంఘం మీటింగ్లకు పోయినా వీటికి సంబంధించి ఎప్పుడైనా వర్గీకరణ గురించి చేద్దని మాట్లాడినా? మీరు ఏ సంఘం మీటింగ్ పోలేదా? నేను పోలేదు. నేను వర్గీకరణ దేనికి పోలేదు. నేను ఇంతవరకు నేను దేనికి పోలేదు. నన్ను పిల్లలు ఎవరు పిల్లలు ఉన్నాను. బికాజ్ నేను కొంచెం కులాలకు వచ్చి కొంచెం తేడాగా ఉంటాను కాబట్టి పిల్లలు ఉన్నాను. ఎవరు వాళ్ళు పిలవలేదు, వీళ్ళు పిలవలేదు. నేనంటాను మరి ఇప్పుడు ఇదే మాదిగా మనం చేశారు కదా, నన్ను ఎందుకు పిలవలేదు అసలు? వాళ్ళు నన్ను పిలిచి నన్ను అడగచ్చు కదా. మీరు పిలిస్తే పోయేవాడిని ఏమో, ఎందుకు పిలవలేదు అంటున్నాను నేను కదా. ఇప్పుడు అన్ని కులాలను పిలిచాను, నువ్వు మాలని ఎందుకు పిలవలేదు? అసలు నేను మాలని చెప్పుకోవడానికి కూడా పెద్దగా నాకు అంత కులపిచ్చి లేదు, టు బి ఫ్రాంక్ విత్ యూ.
అందుకే మా మాలోళ్ళు కూడా నన్ను ఆల్మోస్ట్ వెళ్ళేసినట్టే, టు బి ఫ్రాంక్. సో పిల్లలు కదా పాపం, వాళ్ళు కూడా పిల్లలు, నన్ను డిస్టర్బ్ చేయరు నన్ను వాళ్ళు. ఎందుకంటే నేను అంత పిచ్చోడు, ఈ పిచ్చోడు అంతా కూడా అవినీతి మీద లేకపోతే విద్య మీద, సో దీన్ని ఫైట్ చేసుకుంటుంటాడు. సో నేను చేసినటువంటి 25 సంవత్సరాలు గ్రామీణ జీవనోపాధి మీద చేశాను. సో మహిళా సంఘాల మీద చేశాను. ఎప్పుడైనా విన్నారా నా గురించి ఎస్సీ పక్షపాతాన్ని? ఏ గ్రామంకి వెళ్తే ఆ గ్రామంలో ఉన్నటువంటి వాళ్ళు ఎవరో అతి పేదరికంలో ఉన్నారు, అక్కడి నుంచి స్టార్ట్ చేయమని చెప్తాను ఏ స్కీమ్లో ఉన్నా కానీ. సో కొన్ని గ్రామాలలో నీకు ముదిరాజులు బాగా అత్యంత వెనుకబడిన ఉంటారు, కొన్ని గ్రామాలలో గౌడ్లు అత్యంత వెనుకబడి ఉంటారు, కొన్ని గ్రామాల్లో లంబడలు ఎక్కువ ఉంటారు, కొన్ని గ్రామాలలో మాలులు ఎక్కువ పేదరికంలో ఉంటారు, కొన్ని గ్రామాలలో మాదిగోళ్ళు ఎక్కువ పేదరికంలో ఉంటారు, డక్కల వాళ్ళు పేదరికంలో ఉంటారు. అసలు పేదరికం అనేది బై క్యాస్ట్ కంటే కూడా, బై క్యాస్ట్ డెఫినెట్గా ఉంటుంది, బట్ బై క్యాస్ట్ కంటే కూడా యాక్చువల్గా ఏంటి పేదరికం? గుడిసెలో ఉన్న వాళ్ళు పేదలు, సో చదువుకోని వాళ్ళు పేదలు, అసలు గుడిసెలో ఉన్న వాళ్ళలో మళ్ళీ సింగిల్ ఉమెన్, సో ఒంటరి స్త్రీలు వాళ్ళు అతి పేదవాళ్ళు, కూలి మీద బతికే వాళ్ళు అతి పేదవాళ్ళు. సో ఇది పేదరికం అనేది కులముతో మాత్రమే ముడిపెట్టద్దు. సో అందుకే నేను ఈవెన్ క్రీమీ లైన్ కూడా ఇంప్లిమెంట్ చేయమంటున్నాను, ఎస్సీలలో కానీ ఎస్టీలలో కానీ పెట్టాలి, బరాబర్ పెట్టాలి. ఎందుకంటే ఒకటే కుటుంబం ఎంతసేపు ఎన్ని రోజులు సింపుల్గా ఒకసారి గవర్నమెంట్ బెనిఫిట్ వస్తే, ఎనీ జాబ్ వస్తే వాళ్ళని పక్కన పెట్టండి, మొత్తం రాని వాళ్ళని ముందు పెట్టండి. ఎందుకంటే వీళ్ళ పిల్లలందరూ కూడా ఇంగ్లీష్ మీడియంకి వెళ్ళిపోతున్నారు, వీళ్ళ పిల్లలందరూ ప్రైవేట్ స్కూల్కి వెళ్ళిపోతున్నారు, వీళ్ళందరికీ కూడా చదివించుకునే స్తోమత ఉంది. ఇంకెన్ని సంవత్సరాలు వాళ్ళే పెడతారు, అంతే బోగస్ ఇది అంతా కూడా. సో క్రీమీ లేయర్ పెట్టద్దు అనేది, క్రీమీ లేయర్ పెట్టాలి, బరాబర్ పెట్టాలి, బీసీలో పెట్టాలి, ఎస్సీలో పెట్టాలి, ఎస్టీలో పెట్టాలి. కొన్ని కుటుంబాలు ఎన్ని సంవత్సరాలు బెనిఫిట్ పొందుతారండి, తప్పు కదా అది. సో ఇది ఈక్విటీ ప్రిన్సిపల్ని నేను నమ్ముతాను, ఈక్వాలిటీ, ఈక్విటీ, సమన్వయము, సో ఇలాంటివన్నీ కూడా నేను నమ్ముతాను స్ట్రాంగ్గా. అదే రాజ్యాంగం చెప్తుంది, స్ఫూర్తి అదే. సో ఇప్పుడు మీ ఎస్డిఎఫ్లోనే, మీ సోషల్ డెమోక్రటిక్ ఫోరంలో ఉన్న వాళ్ళని మీరు బయటికి పంపించేసిరని, టోటల్గా ఇది ఈ ఎస్డిఎఫ్ అనేది టోటల్గా మాల వాళ్ళతోనే నిండిపోయిందని పెద్ద ఎత్తున బయట ఆరోపణలు వస్తున్నాయి, ఓపెన్గానే మాట్లాడుతున్నారు. దీని మీద మీ రియాక్షన్ ఏంటి? మీరు మందకృష్ణని ఓపెన్గానే అందులో మెసేజ్ల ద్వారా ఇంకో రకంగా డిస్కషన్, మొత్తం ఆయనకి వ్యతిరేకమైన డిస్కషన్ పెట్టి ఆయనకు సపోర్ట్ చేసిన వాళ్ళందరినీ బయటికి పంపించారన్నది మీ మీద ఉన్న అలిగేషన్. యాక్చువల్గా మొన్న ఎస్డిఎఫ్ ఫస్ట్ థింగ్ నేను కన్వీనర్ కాదు అందులో. ఓకే, ఇప్పుడు నేను ఒకసారి ఇక్కడ చైర్మన్గా అయిన తర్వాత నేను ఎస్డిఎఫ్ని డైరెక్ట్గా పార్టిసిపేషన్ చేయటం లేదు, చాలా తక్కువ చేస్తున్నాను. నెంబర్ 1 ఈజ్ దట్ ఇప్పుడు కన్వీనర్ వేరే ఉన్నారు. ఇది ఒక డెమోక్రటిక్ వ్యవస్థ అండి. ఇందులో ఎస్సీలు ఉన్నారు, బీసీలు ఉన్నారు, ఎస్టీలు ఉన్నారు, ఓసీలు ఉన్నారు, అందరూ ఉన్నారు ఇందులో, రైట్. సో ఇది ఒక మాల అంటే మరి ఆయన ఎందుకున్నాడు ఇన్ని రోజుల నుంచి? పృథ్వీ కూడా ఇన్ని రోజుల నుంచి ఎందుకున్నాడు మరి? అందులో మాలల్లో ఉంటే ఆయన ఉంటాడా? ఆయన ఉండే మనిషి అయినా మాలలు మాత్రమే ఉంటే తప్పు కదా. అట్లా నివేదిస్తూ వస్తున్నా, నేను చూస్తూ వస్తున్నా, అందులో జరుగుతున్నదంతా అని చెప్తున్నారు. అదే తప్పు చెప్తున్నాడు కదా. ఇప్పుడు ఎస్, నేను ఇప్పుడు కూడా మీ ముందు కూడా చెప్తున్నాను, మందకృష్ణ మాదిగ చేసే రాజకీయాలు దరిద్రపు రాజకీయాలు అని ఇప్పుడు చెప్తున్నా కదా. సో నాకు ఎవరైనా కానీ అంబేద్కర్ పేరు చెప్పుకొని, రాజ్యాంగం పేరు చెప్పుకొని బీజేపీని సపోర్ట్ చేసిన వాళ్ళందరూ కూడా దుర్మార్గులు. అది మందకృష్ణ మాదిగ కావచ్చు, లేకపోతే ఇంకా రేపు పృథ్వీ కావచ్చు, వాటెవర్, అందరు దుర్మార్గులే. ఎందుకంటే బీజేపీ ఈజ్ వెరీ డేంజరస్ పార్టీ, వెరీ డేంజరస్ ఐడియాలజీ. వాళ్ళు ఇదే ఎస్సీలకి, ఇదే మాల మాదిగలకి ముడ్డికి చీపురు కట్టి, తల కింద మనకి ముంత కట్టి, ఆ ముంతల్ని ఉంచాలి, మీరు కింద ఉంచితే సో మైలపడిపోతాము, సో మీ కాళ్ళని మీరే ఊడ్చుకుంటూ పోవాలని ముడ్డికి చీపురు కట్టినటువంటి భావజాలం ఎవరిదండి? బీజేపీ భావజాలం, ఆర్ఎస్ఎస్ భావజాలం, బ్రాహ్మణ్ భావజాలం కాదా అని అడుగుతున్నాను నేను. అలాంటి భావజాలం ఉన్నాం, వాడి సంఖ్యలను ఎట్లా దూరుతావు? అది మందకృష్ణ మాదిగ కావచ్చు, ఎవరైనా కావచ్చు. అంటే వాళ్ళు డైరెక్ట్గా సపోర్ట్ చేసిరా? అంటే బీజేపీని కర్ణాటక వెళ్ళాడు కదండి, వర్గీకరణ కోసం వాళ్ళు రెస్పాండ్ అయ్యారు, సుప్రీంకోర్టులో జడ్జిమెంట్ వచ్చింది, వాళ్ళు సానుకూలంగా వ్యవహరించారు కాబట్టి వాళ్ళ వైపు ఉన్నట్టుగా మీకు అనిపించి ఉండొచ్చేమో. కానీ గతంలో కాంగ్రెస్కి సపోర్ట్ చేసినాం, రాజశేఖర రెడ్డి ఉన్నప్పుడు కాంగ్రెస్కి సపోర్ట్ చేసినాం, అన్ని పార్టీలకు సహకరిస్తూనే వస్తున్నాం కదా ఒక్కొక్క సందర్భంలో అనేది వాళ్ళు చెప్తున్నారు. కానీ నువ్వు సపోర్ట్ చేస్తే ఎస్ గుడ్ అను, కానీ నువ్వు ఈ పేరు మీద, ఇంత చిన్న అంశం పేరు మీద నువ్వు అంత పెద్ద కాంప్రమైజ్ కావద్దు అంటున్నాను నేను. ఎందుకు అంత పెద్ద కాంప్రమైజ్ అంటున్నా అంటే, ఇదే భావజాలము, ఆర్ఎస్ఎస్ భావజాలం అనేది మళ్ళీ అంటరానితనం వైపు తీసుకెళ్తుంది, మొత్తం వ్యవస్థని మొత్తము మళ్ళీ మూఢనమ్మకాల వైపు తీసుకెళ్తుంది, మొత్తము చదువు ఇవ్వకుండా ఒక వ్యవస్థను ఏర్పాటు చేస్తుంది. సో చాలా డేంజరస్ వ్యవస్థ అది. మళ్ళీ మాదిగోడు మళ్ళీ చెప్పులే కుట్టాలి, మాలోడు మళ్ళీ కింద లెవెల్ అందరికీ ఉడిగం చేయాలి, సో మనకు గౌడ్లు ఓన్లీ టార్చర్ని ఇదాలే, సో ఓన్లీ వీళ్ళు అట్లా అన్ని. అంటే వాళ్ళకి ఓటు వేసి గెలిపిస్తే కదా తర్వాత విషయం, ఓటేసి గెలిపిస్తే కదా. నువ్వు గెలిపిమంటున్నావు కదా, వర్గీకరణ గెలిపిమంటున్నావు కదా, నువ్వు గెలిపిమంటున్నావు కదా.
నువ్వు మన తెలంగాణ యాజిటేషన్లో రాజకీయ నాయకులు అన్ని పార్టీల దగ్గర పోయి అడుక్కున్నారు. అట్లని చెప్పేసి నువ్వు బీజేపీకి సపోర్ట్ చేయలేదు వీళ్ళందరూ కూడా. ఇప్పుడు నువ్వేం చేస్తున్నావు? నువ్వు బీజేపీ సంకలం దూరి బీజేపీకి ఓట్లేమంటున్నావు. నువ్వు బీజేపీ దగ్గర పోయి మాకు హెల్ప్ చేయమని అనడం వేరు, బీజేపీ పార్టీకి ఓట్లేమనడం వేరు కదా. 30 ఏళ్ళుగా పోరాటం చేసినాము, ఇప్పుడు అది అవ్వబోతున్నది. దీని ముందు కొంత తగ్గినట్టుగా వ్యవహరిస్తే తప్పేముంది? తగ్గండి అబ్బా, తగ్గండి. కానీ నీకు ఒక్కటి చెప్తాను చూడండి. ఇప్పుడు రేపు ఉదాహరణకి ఇదే రాసి పెట్టుకోండి మీరు. ఇప్పుడు నిజంగానే వర్గీకరణకి బీజేపీ వాళ్ళు అనుకూలంగా ఉండరు అనుకుందాం ఫర్ సమ్ టైం. వాళ్ళు వర్గీకరణ చేసినంత మాత్రాన నీకు కుల వ్యవస్థను తీసేయాలి అన్నారు వాళ్ళు, రాజ్యాంగాన్ని ఇంప్లిమెంట్ చేయాలని అన్నారు వాళ్ళు, క్వాలిటీ విద్య ఇవ్వాలని అనరు. వర్గీకరణ చేసినంత మాత్రాన ఇవన్నీ వాళ్ళ సాలిడ్ ప్రిన్సిపల్స్ అన్నీ అట్లాగే ఉంటాయి, ఏం మార్చుకోరు. కానీ రేపు ఇతను బీజేపీకి పోకుండా ఉంటాడా? ఎవరు? మందకృష్ణ మాదిగ గారు. నా కండువానే బ్లాక్ కండువా అంటున్నాడు కదా ఆయన. చూద్దాం కదా, అది కూడా చూద్దాం కదా. రేపు మరి ఆయన రాజ్యసభ మెంబర్ ఆశపడతాడా లేకపోతే దేనికి ఆశపడతాడు చూద్దాం కదా. 30 ఏళ్ళుగా ఆశపడని వ్యక్తి ఇప్పుడు ఆశపడతాడా? 30 ఏళ్ళుగా ఆయన ఆశపడలేదా అంటే నేను ఒక మాట అడుగుతాను. 94లో చంద్రబాబు నాయుడు ఇంప్లిమెంట్ చేసినప్పుడు ఆయన అప్పుడే ఏదో ఒక పార్టీలో జాయిన్ అయ్యి ఏదో ఒక పదవి తీసుకొని ఉండాలి కదా, ఇక అయిపోయింది అని. ఇప్పుడు కొన్ని అంశాలు ఉంటాయి అబ్బా. ఈ కొంతమంది లీడర్కి ఎట్లుంటుంది చెప్పాను నేను, ఇది నేను చాలామంది చూశాను. ఇది ఓకే, ఆ అంశాన్ని ఎంత లైవ్గా ఉంచితే వాళ్ళకి అంత బెనిఫిట్ వస్తుంది. అలాంటి బాపతు మందకృష్ణ మాదిగ, టు బి ఫ్రాంక్ విత్ యూ. ఆయనకు లోపల ఏముందో తెలియదు, కానీ నేను అనుకుంటున్నది మాత్రము ఎన్ని రోజులు లైవ్గా ఉంటే ఆయనకు అంత బేరాలు వస్తాయి, అంత డబ్బు సంపాదించుకుంటాడు, అంత బెనిఫిట్ వస్తుంది. అది క్లియర్, అందరికీ తెలుసు ఏం చేస్తున్నాడు అనేది ఆయన. సో ఏ రకంగా దీని ద్వారా బెనిఫిట్ అవుతున్నాడని ఎవరిబడి నోస్. ఎంఆర్పీఎస్ వాళ్ళకు కూడా తెలుసు, అందరికీ కూడా. అలా మనకి ఈ స్టేజ్కి తీసుకురాలేడేమో సుప్రీంకోర్టు డైరెక్షన్ ఈ స్టేజ్ వరకు రాదేమో. ఒకవేళ ఆయన అమ్ముడు పోయో లేకపోతే ఇది జరగొద్దు అనే ఒక ఆలోచన ఈయనపోతే ఇంకొక వస్తాడు అబ్బాయి, ఏముంది అందులో పెద్ద. ఆ అంశం ఇంపార్టెంట్, ఆ అంశం ద్వారా బీజేపీ ఓట్లు సంపాదించడం ఇంపార్టెంట్ కదా. ఇప్పుడు జనరల్లీ బీజేపీ భావజాలానికి జనరల్గా ఏంటంటే ఎస్సీలు అగెనెస్ట్. అందుకే వాళ్ళు ఎస్సీలు అందరినీ చంపుతుంటారు ఎప్పుడు కూడా నార్త్ ఇండియాలో, తెలుసు కదా మీ అందరికీ కూడా. సో ఎస్సీలు అందరూ ఎగనెస్టే. ఇప్పుడు వాళ్ళు ఏం చేస్తారంటే ఎస్సీ ఓట్లు వాళ్ళకి రావు. ఎస్సీ ఓట్లు అనేది కూడా నాన్ బీజేపీకి వెళ్తాయి అన్నీ కూడా. సో ఆ ఎస్సీ ఓట్లు అనేది కన్సిడరబుల్ నెంబర్, బిగ్ నెంబర్, చాలా పెద్ద నెంబర్. ఒక్కొక్క రాష్ట్రంలో అది 15 నుంచి 25% వరకు ఉంది. పంజాబ్లో అయితే 35% ఉంది. బిగ్ నెంబర్ అన్నమాట, అది బిగ్ పాపులేషన్. ఆ ఓటు డిసైడ్ చేస్తుంది అది అధికారులు ఎవరు అనేది. ఇప్పుడు దాన్ని ఈ రకంగా డివైడ్ చేస్తే, సింపుల్గా ఈ రకంగా డివైడ్ చేస్తే హ్యాపీగా వాళ్ళకి ఓట్లు వచ్చేస్తాయి, ఎస్సీ ఓట్లు ఫ్రీగా వచ్చేస్తాయి కదా. సో అది కుట్ర కదా. ఇప్పుడు అంతేందుకని మీకు విచిత్రం చూడండి గమ్మత్తుగా. ఇప్పుడు ఇది మన మాలమాదిగ గొడవ అని నడుస్తుందా? ఇప్పుడు కొన్ని రాష్ట్రాలలో మాదిగలు వర్గాలు చేద్దంటున్నారు, కొన్ని రాష్ట్రాలలో మాలలు చేద్దంటున్నారు. అది కూడా ఉంది కదా మరి. అంటే దీన్ని బట్టి మీకు ఏమర్థమవుతుంది? సో నేనేమంటున్నా, అందరూ ఫలాలు అనుభవించినవి, కొంచెం చిన్న ఫలాలే బుల్లియా కానీ, బట్ అనుభవించండి, అది కూడా మంచిదే కదా. ఇంపార్టెంట్ అక్కడ చేయండి, ఇక్కడ చేయండి, ఎవరి పాపులేషన్ ప్రకారం అంతా డివైడ్ చేయండి. నాట్ ఓన్లీ మాదిగా ఇంకొక 40 కులాలు ఉన్నవి, చిన్న కులాలు ఉన్నాయి, చిన్న బుల్లి కులాలు ఉన్నాయి. పాపం వాళ్ళు కూడా దే ఆల్సో గెట్ బెనిఫిట్ కదా. మొన్న పృథ్వీ అన్నట్టు మేము దాని ప్రకారం ఆయన తీసేయాలనుకుంటే మరి మా సభ్యురాలు ప్రొఫెసర్ సూర్యపల్లి సుజాత కూడా మీటింగ్ పోయింది. నేనా నన్ను ఎంకరేజ్ చేసిన పొమ్మ నువ్వు మీటింగ్ వెళ్ళాలని. ఎట్లా పోతారని మీరు క్వశ్చన్ చేసినట్టు కదా. మరి క్వశ్చన్ చేస్తే ఒకసారి మీరు ప్రొఫెసర్ సూర్యపల్లి సుజాత అండి, లేకపోతే మా లైవ్ ఉన్నాయి కదా, మీరు పోవాలమ్మని నేను చెప్పాను కదా. సో మరి ఎందుకంటే నేను అట్లాగే మా వెంకట్ మహారాజు కూడా మా ఎస్టీపీ మెంబర్ మరి ఆయన కూడా పోయింది కదా, నేను ఆయన రిమూవ్ చేసామా? హగ్గుదేం చెప్తున్నాను అంటే ఇవన్నీ బోగస్. అట్లాగే ఇప్పుడు ఆయనతో పాటు రిమూవ్ చేసిన దాంట్లో ఇప్పుడు సోకాలు మీరు నా కులం అంటున్నారు కదా, ఆ కులం ఆయన కూడా తీసేసినాం కదా, దానికి దీనికి సంబంధం లేదు కదా. ఇవన్నీ బోగస్ అండి. ఇప్పుడు పృథ్వీరాజ్ పాపం ఐ సింపథైజ్ విత్ హిమ్. ఏంటంటే ఆయన సెట్ కావడం లేదు ఇక్కడ రాజకీయాల్లో. ఆయన ఏం చేయాలో ఆయనకి అర్థం కావట్లేదు పాపం. నేను ఈ మాట కూడా చెప్పాల్సిన అవసరం పాలిటిక్స్ ఏం లేడు కదా ఆయన. పాలిటిక్స్ ఎందుకు లేడబ్బా నేను చెప్తాను ఇదే పని. ఎందుకంటే నేను చెప్పాల్సిన అవసరం వచ్చింది ఇప్పుడు ఆయనకి. ఎందుకంటే చెప్పకపోతే ఆయన పిచ్చి పిచ్చిగా మాట్లాడుతుంది బయట. ఇప్పుడు మేము బీఆర్ఎస్కి అగెనెస్ట్గా బస్ యాత్ర చేసినాం. సో ఇట్లా పోయినాం, వరంగల్ నుంచి అట్లా పోయినాం అన్నప్పుడు. పోయి నల్గొండ మన సూర్యాపేట నుంచి పోయినాం, వరంగల్ సూర్యాపేట నుంచి. ఫస్ట్ డే ఇతను కాంగ్రెస్ టికెట్కి అప్లై చేసాడు. సో ఈ కాంగ్రెస్ టికెట్ అప్లై చేసి నేను కూడా ట్రై చేసిన. నాకు తెలిసిన వాళ్ళు కాంగ్రెస్లో ఈయనకి ఇవ్వండి, ఇతను మనం బీసీలు ఎంకరేజ్ చేయాలి, సో ఇతనికి ఇవ్వండి, మంచి మన ఉద్యమ కార్డు కూడా పాపం ఉద్యమం కూడా పనిచేసిండు, మంచోడు మనిషి, సో అన్ని అర్హతలు ఉన్నాయి, వాళ్ళ ఫాదర్ కూడా ఇదని నేను కూడా లాస్ట్ మీట్ వరకు ట్రై చేసిన పెద్ద ఎత్తున. ఒక స్టేజ్లో ఇచ్చినట్టే ఇచ్చింది కూడా కాంగ్రెస్ వాళ్ళు. దాని తర్వాత ఏం సరే కాంగ్రెస్ ఇంకో అది వ్యవస్థ వేరే
పక్కన పెడదాము. ఇతను ఫస్ట్ రోజు నైటే సీటు రాదని నిర్ణయం కాగానే బస్ దిగి వెళ్ళిపోయింది అబ్బా. మరి దీన్ని ఏ రకంగా మనం అర్థం చేసుకోవాలి? రైట్, సరే సరే మళ్ళీ ఆయన అడుగుతాను, అడగాలి చెప్తున్నాను, నేను ఓపెన్గా చెప్తున్నా కదా. సో పాపం దిగిపోయాడు. దాని తర్వాత సరే పాపం హర్ట్ అయ్యింది కదా, అర్థం చేసుకోవచ్చు. ఇతను పాలిటిక్స్లో ఉంటాడు కదా, ఐ ఎంకరేజ్ హిమ్ టు బీ ఇన్ పాలిటిక్స్. సో నువ్వు ఏదో ఒక పార్టీలో జాయిన్, ఏదో పార్టీ కాదు, బీజేపీ బీఆర్పీ ఏదో ఒక పార్టీలో జాయిన్ కామని చెప్పాను. సో కొత్త పార్టీ పెట్టాలన్నాడు ఆయన, నాకు అంత ధైర్యం లేదు, అది మనకు వర్కౌట్ కాదు, ఈ యాక్టివిజం బెస్ట్ అని చెప్పి నేను యాక్టివిజం వైపు వెళ్ళాను, అది వేరే విషయము. ఇప్పుడు నేను తర్వాత ఆయనకు ఒక సలహా ఇచ్చాను నేను, నువ్వు పాలిటిక్స్లో ఉండదలుచుకున్నావు కదా, మేము మళ్ళీ వరంగల్కి వస్తున్నాం కదా, వరంగల్ నీ ఏరియా కదా, పాలకుర్తి నీ ఏరియా, లేకపోతే హన్మకొండ ఏరియా నీ ఏరియా, సో ఇక్కడన్నా కానీ నువ్వు బస్ యాత్రలో పార్టిసిపేట్ చేయి, సో మనము ఒక కాజ్ గురించి చేస్తున్నాం కాబట్టి నీకు అది ఫ్యూచర్లో ఉపయోగపడుతుంది కదా అని కూడా అడిగాను నేను ఆయన అప్పుడు కూడా రాలేదు, ఎప్పుడు కూడా రాలేదు. ఎమ్మెల్యే ఎలక్షన్స్ అప్పుడు, ఎంపీ ఎలక్షన్స్, ఎమ్మెల్యే ఎలక్షన్ నేను చెప్పేది, ఎంపీ అప్పుడు కాదు, ఎమ్మెల్యే ఎలక్షన్స్ అప్పుడు నేను చెప్తున్నాను. మరి అదే మీ అవకాశవాదం అంటాను, క్వశ్చన్ చేస్తున్నాను పృథ్వీని, నన్ను ఇంత విమర్శిస్తున్నాను. మిమ్మల్ని కూడా అవకాశవాదమే అంటున్నారు. అదే అంటున్నా మరి, ఎందుకంటే మీరు ఉద్యోగం కోసం, జీతం కోసం మీరు మళ్ళీ గవర్నమెంట్ దగ్గరికి వెళ్ళిపోయారు, 3 లక్షలు 4 లక్షలు జీతం తీసుకుంటున్నాను, మీ మీద ఎలిగేషన్స్. ఫర్ యువర్ కైండ్ ఇన్ఫర్మేషన్ ఇంతవరకు ₹1 తీసుకోలేదు, కానీ అది వేరే విషయం, పక్కన పెడదాము జీతం కూడా. నేను ఇంత అవకాశవాది కనబడితే నా వరల్డ్ బ్యాంక్ ₹8 లక్షల జీతాన్ని నేను వదిలిపెట్టుకొని వచ్చిన నెంబర్ 1 అంటే చెప్పాలి, అందరికి మళ్ళీ చెప్పాలి అన్నీ కూడా. 8 లక్షల జీతం లావోస్లో, నేను లావోస్ అనే గవర్నమెంట్కి వరల్డ్ బ్యాంక్ నన్ను అపాయింట్ చేసింది, ఒక 5-స్టార్ హోటల్లో ఉండే నాకు, నేను పీకోని వచ్చేసిన, తెలంగాణ వస్తుంది, సో అక్కడ కరప్షన్ నాకు నచ్చలేదు, అది వేరే విషయము. అప్పుడు నేను ఏం చేశాను, అక్కడ నుంచి రిజైన్ చేసి వచ్చేసాను. తర్వాత ఐఏఎస్లో ఏం చేశాను అబ్బా అంటే నేను పోస్ట్ ఎక్స్పెక్ట్ చేసి రిజైన్ చేశానా, నెంబర్ 2 రైట్. నెంబర్ 3 నేను రిజైన్ చేయగానే అక్కడ నన్ను పాపం జగన్మోహన్ రెడ్డి నా సలహాలు తీసుకున్నాడు కదా, మళ్ళీ 3 సంవత్సరాలు కాగానే ఇదే పృథ్వీ వాళ్ళందరూ కూడా సార్ అక్కడ ఏం పని చేస్తే, ఇక్కడ చాలా పని మనకి రండి అంటే అక్కడ నేను రిజైన్ చేసి ఇక్కడ వచ్చాను కదబ్బా. సో ఆ లెటర్ కూడా మీ అందరూ చూపించినా కదా, ఎందుకు ఏం చేశాను అనేది. అంటే అవకాశవాదులు అయితే ఏం చేస్తారు అక్కడ. నాకు ఒక స్టేజ్లో నాకు మినిస్ట్రీ ఈక్వల్ టు క్యాబినెట్ మినిస్టర్ ర్యాంక్ ఇస్తే మీరు ఉన్నారు సార్, ఎందుకు పోతున్నారు అని అన్న వాళ్ళు, నేను ఎందుకు ఏం చేసి వచ్చాను నేను అక్కడి నుంచి ఇక్కడికి, అంటే ఇంత అవకాశం అయితే ఏం చేస్తానా. తర్వాత నేను బస్ యాత్ర ఎంత రిజిస్ట్రేషన్ చేశాను అంటే మనకి ఈ పోస్ట్ వస్తుంది నాకు తెలుసా, అసలు కాంగ్రెస్ గెలిచాను ఆశ అనుకున్నాడా. అంటే నేను అవకాశవాది అనుకుంటే గంత రిస్క్ తీసుకొని బీఆర్ఎస్ వాళ్ళు వెనకాల పడ్డారు, బీజేపీ వాళ్ళు వెనకాల పడ్డారు, కొట్టడానికి వెనకాల పడ్డారు, బస్సుని కాలబడ్డానికి వెనకాల పడ్డారు, పెట్రోల్ డబ్బాలు తీసుకొని. సో ఇన్నిసార్లు నన్ను అటాక్ చేశారు. సో మహబూబ్నగర్ అటాక్ చేశారు, సో నారాయణపేట సైడ్ అటాక్ చేశారు, మక్తల్ సైడ్ అటాక్ చేశారు, బైన్సా సైడ్ అటాక్ చేశారు, సో ఆదిలాబాద్ సైడ్ అటాక్ చేశారు, నిజామాబాద్ అటాక్ చేశారు. ఈ పోస్ట్ వస్తుందని ఊహించుకొని నేను అంత రిస్క్ తీసుకున్నా. అంటే ఇట్లా అంటే చెప్తున్నాను నేను ఇవన్నీ కూడా. అంటే ఎన్నిసార్లు ప్రూవ్ చేసుకోవాలి అబ్బా నాది నేను ఒక ఇంజనీర్గా నా బ్యాచ్మేట్లు 100 కోట్లు సంపాదించిండ్రు, నేను నాకు ఇల్లన్న కట్టుకున్నానా, నేను యూఎన్డిపిలో పనిచేసినప్పుడు ఒక అపార్ట్మెంట్ కొనుక్కున్నాను. అంటే నాది మీరు ఇంకా కూడా ఎన్ని సంవత్సరాలు ఇట్లా నన్ను డౌట్ చేస్తారు, మీరు నా యొక్క నియతిని, నా యొక్క నిజాయితీని. నేను ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్లో పనిచేస్తే ఇంజనీరింగ్ చీఫ్గా ఎన్ని సంవత్సరాలు పనిచేసాను, ఒక ఐఏఎస్ ఆఫీసర్ కంటే ఇంజనీరింగ్ చీఫ్ ఎక్కువ దీంట్లో దాంట్లో రైట్. నేను పనిచేశాను అక్కడ, నేను పిచ్చోన్ లాగా సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్లో పనిచేశాను, ఉపాధి హామీలో పనిచేశాను 7 సంవత్సరాలు, సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్లో 10 సంవత్సరాలు పనిచేశాను. ఎందుకు చేస్తానండి ఈయనకి ఇంతగానమ్ము. ఈ అర్ధరాత్రిలో పోయి గ్రామాలు పడుకుంటా అండి నేను, ఇప్పుడు కాదు, మీకు మొన్న తెలుస్తున్నాను గ్రామాలు పడుకునేది, నేను ఎప్పటి నుంచి పడుకుంటున్నాను గ్రామాలలో. దట్ పేదరిక నిర్మాణ ప్రాజెక్ట్లో ఉన్నప్పుడు మహబూబ్నగర్లో 200 గ్రామాల్లో పడుకున్నాను నేను. సో రోజు నేను అక్కడ పనిచేసిన 5 సంవత్సరాలు కూడా ప్రతిరోజు నా డిన్నరు రాత్రి 12 గంటల తర్వాత డిన్నర్ చేసేవాడిని నేను. నా కమిట్మెంట్ గురించి బచ్చగాళ్ళకి ఏం తెలుసండి పాపం వీళ్ళకందరూ కూడా. ఇప్పుడు కూడా నేను చేసే పని బోడి పనికి, ఈ పని ఇదొక నాకు లెక్క, నాకు ఇదొక పోస్టు, చైర్మన్ పోస్ట్ ఇదొక లెక్కన. ఇంటర్నేషనల్ లేబర్ ఆర్గనైజేషన్కి వెళ్తే నాకు మళ్ళీ నెలకు 10 లక్షల రూపాయలు జీతం వస్తుంది. మరి అంత రిస్క్ చేసి, అంత కొట్లాడి, ప్రాణాలకు తెగించి బస్సు యాత్రలు ఈ యాత్రలు చేసిన ఆకునూరి మురళి కొట్లాడుతూనే ఉండాలి ఈ గవర్నమెంట్ మీద కూడా. నేను ఇప్పుడు విద్య గురించి కొట్లాడుతున్నా బాస్, విద్య గురించి కొట్లాడుతున్నా. నేను ఇప్పుడు రేవంత్ రెడ్డి దగ్గర ఉన్నారా అంటున్నారు వాళ్ళు. అవును, రేవంత్ రెడ్డి దగ్గర పోయి సంకన అవుతున్నాను నేను. ఏమన్నా విద్య గురించి మాట 200 వితిన్ 100 రోజులలో మేమందరం కలిసి 243 స్కూల్స్, గురుకులాలు, హాస్టల్స్ విజిట్ చేశామండి. ఎవరన్నా ఈ చైర్మన్గా ఉండి గట్ట పోతారండి? ఎవరైనా చైర్మన్ పోయినా నాకు చెప్పండి. నేను అక్కడ 4 నెలలు చేశాను, అక్కడ అడ్వైజర్ చేశాను. ఏ అడ్వైజర్ నా అంత పనిచేసిండా అండి ఆంధ్రలో? ఎందుకు నాకు ఆంధ్రలో అంత పేరు వచ్చింది? ఎవరైనా అడ్వైజర్లు పనిచేస్తారట, జీతాలు తీసుకొని ఇంట్లో ఉంటారు. ఇప్పుడు ఉన్న అడ్వైజర్లు, ఇక్కడ కూడా ఉన్నటువంటి చైర్మన్లు కూడా ఇంత పనిచేస్తారా అండి? నేను ఎందుకు పనిచేయాలండి ఈ ఏజ్లో? ఈ సంఖ్య నాకనిక ఇదంతా కూడా.
అరే బోడి జీతమో బోడి పోస్ట్ నాకు ఇదంతా కూడా నథింగ్ ఇట్ ఈస్. బికాజ్ నేను ఎందుకు చేస్తున్నానంటే విద్య గురించి చేస్తున్నాను, విద్య గురించి చూద్దాం వీళ్ళు ఏమైనా చేస్తారని ఆశ ఉంది లోపల ఇంకా కూడా. సో దీనికి సంబంధించి ఒక మంచి వ్యవస్థని, ఒక మంచి రికమెండేషన్స్ చేసి అప్పుడు మనందరం కూడా అడగచ్చు. సో బాబు ఎందుకు చేయటం లేదు మీరు అది. ప్రస్తుతానికి అసలు ఎవరికి ఎట్లా చేయాలో అర్థం కాదు విద్య గురించి, తెలుసా మీకు? విద్యని ఎక్కడి నుంచి మొదలు పెట్టాలనేది ఎవరికి తెలియదు. అంటే నాడు నేడు వేరు, ఇప్పుడు మీరున్న పదవి వేరు కదా. అక్కడ డబ్బులు ఉన్నాయి, ఖర్చు పెట్టగలిగే పొజిషన్ లో ఉన్నారు, అద్భుతాలు చేసిరు. కానీ ఇక్కడ అవకాశం లేదు కదా. ఎందుకు అవకాశం లేదు? కాగితాలు తయారు చేసి ముఖ్యమంత్రి ముందు పెడితే ఆయన నిర్ణయం తీసుకుంటాడు తర్వాత అసలు ఆ రికమెండేషన్ చేయడానికి మీకు ఎక్కడ మెకానిజం చూసిన ఒకసారి? ఎవరు నా అంత మంచి నిర్ణయాలు ఎవరు తీసుకుంటారు అనుకుంటున్నారు మీరు? నా అంత అనుభవం ఎవరికి ఉంది అనుకుంటున్నారు రాష్ట్రంలో, తెలంగాణ రాష్ట్రంలో? చెప్పండి మీరు ఒకసారి. విద్యకు సంబంధించి నా అంత కమిట్మెంట్ ఉంది ఎవరికి ఉంది? అంటే మేము బడి నిద్రలు చేసింది, బళ్ళలో పోయి పడుకున్నది, తేళ్ళు పాముల మధ్యలో ఉన్నది, గీ పోస్ట్ గురించి ఆశపడా అప్పుడు కానీ తెలుసా? అంటే మీరు చెప్తున్నా ఇవన్నీ ఈ బోడీ పోస్ట్ గురించి ఎవడు ఆశపడ్డాడబ్బా? తువ్వండి ఇలా పోతే పక్కన పోతాయి. ఇది ఎవరు దీని గురించి ఆశపడ్డాడు? అవసరం కూడా బయటకు వస్తాయి నేను చెప్పాను కానీ ఐ హ్యావ్ దట్ లిబర్టీ కదా. దిస్ ఇస్ నథింగ్ కదా. ఈ పిక్చర్లో తెలియక ఏందో అనుకుంటున్నాను, అందరిలాగా నన్ను లెక్క కడుతున్నారు కానీ. సో బట్ దీని ద్వారా నేను అందరూ క్లారిఫై చేస్తున్నది ఏంటంటే నా యొక్క పాస్ట్ చూడండి మీరు. మా ఆర్ఎన్బిలో ఇంజనీరింగ్ చీఫ్లో అయ్యి 100 కోట్లు సంపాదించే పోస్టింగ్ టూ అని అట్లా విడదీసి నేను పేదల గురించి కష్టపడానండి. ఎడ్యుకేషన్లో మీ పని అయిపోయింది, మీరు రిపోర్ట్ ఇచ్చారు, పక్కకి జరగండి, మీకు వేరే దాంట్లో చైర్మన్గా ఇస్తే మళ్ళీ అక్కడ రిపోర్ట్ ఇవ్వండి అని రేవంత్ రెడ్డి మిమ్మల్ని పంపిస్తే మీరు వెళ్తారా? ఫర్ యువర్ కైండ్ ఇన్ఫర్మేషన్ నాకు విద్యా కమిషన్ కూడా వేరే పోస్ట్ కూడా ఇస్తాను చెప్పారు వాళ్ళు. నేను నో అని చెప్పాను, నాకు అది ఇంట్రెస్ట్ లేదు నాకు చెప్పాను. సో విద్యా కమిషన్ ఇస్తేనే విద్య మీద ఇస్తేనే తీసుకుంటాను నేను క్లియర్ చెప్పాను. సో మరి ఇంప్లిమెంటేషన్లో మీరు ఉండే పోస్ట్ మీరు తీసుకోవాలి కదా. ఇంప్లిమెంటేషన్ ఎట్లా చేయాలని దానికి సంబంధించిన డాక్యుమెంట్ ఏది మీ దగ్గర? స్ట్రాటజీ ఏదో మీ దగ్గర అది ఎక్కడ ఉంది? అది విధానం ఎక్కడ ఉంది మీ దగ్గర? ఆ విధానం తయారు చేస్తున్నాను కదా. అరే విధానం తయారు చేసే వాటికి కూడా మీరు ఆగలేరా అని అడుగుతున్నాను నేను. విధానం తయారు చేయడానికి కూడా ఒక సత్తా ఉండాలబ్బా. ఆ సత్తా ఎవరికి ఉంది? ఎవరికైనా ఉండదా? విద్య మీద ఎవరైనా విధానం తయారు చేయగలరా? మీరు నేమ్ 1% చెప్తాను నేను మీకు. అరే ఎవరన్నా కానీ ఫస్ట్ 100 రోజుల్లో 243 కాలేజీలు, స్కూళ్ళు, ప్రైవేట్ స్కూళ్ళు, హాస్టళ్ళు, గురుకులాలు తిరుగుతారు అబ్బాయి ఎవరన్నా అంటే కమిట్మెంట్ లేకపోతే? మీరు పదవిలోకి వచ్చి అంటే మీ పోస్ట్లోకి వచ్చి ఎన్ని రోజులు అవుతుంది, ఎన్ని నెలలు అవుతుంది? ఇప్పుడు 4 నెలలు అవుతుంది. 4 నెలలు అవుతుంది. ఈ 4 నెలల్లో ఇది నా రిపోర్ట్స్ ద్వారా ఇది సాధించగలిగిన అని చెప్పుకోగలిగింది ఏమన్నా ఉందా సార్? ప్రపంచంలో అంటారు, దేశంలో, రాష్ట్రంలో కాదు, దేశంలో కాదు, ప్రపంచంలో ఎక్కడైనా కానీ ఏ కమిషన్ అయినా కానీ ఈ 4 నెలల్లో గింత పనిచేసి ఎక్కడన్నా కానీ రిపోర్ట్లు ఇచ్చి ఉంటారా? అరే జస్ట్ యూ వెయిట్. ఇది అంత ఈజీ కదా రిపోర్ట్ ఇవ్వడం అనేది. రిపోర్ట్ అంత అల్లటప్పగా ఇస్తే నా మైండ్లో ఉన్నది రాసిస్తే అప్పుడు మేము కూడా మైండ్లో ఉన్నది మేము కూడా ఒక 1 monthలో అందరం కూర్చొని రాసాం కదా. మేము 4 books రాసాం కదా మేనిఫెస్టో, గుర్తుందా మీకు? సో దట్ ఈజ్ ఒక ఎత్తు. ఇప్పుడు ఏం చేయాలి మేము? అందరిని స్టేక్ హోల్డర్స్ అంటాం మనము. అంటే దీంట్లో వాటాదారులు అంటే విద్యకు సంబంధించినటువంటి వాటాదారులు ఎవరెవరు ఉన్నారు? స్టూడెంట్స్, పేరెంట్స్, టీచర్సు, సివిల్ సొసైటీసు, సో యూత్. సో వీళ్ళందరినీ కూడా మనము మాట్లాడాలి వాళ్ళందరితోని. సో మాట్లాడి అంటే ఇప్పుడు ఏదో మురళికి అంతా తెలుసు అని చెప్పేసి రాస్తే ఎవరు కేర్ చేయడు దాన్ని. సో మీరు చక్కగా అంటే వితౌట్ ప్యూడీస్ అందరితో కూర్చొని ఫ్యాకల్టీస్తోని, టీచర్స్ యూనియన్స్తోని, ఎన్ని యూనియన్లు ఉన్నాయి మీకు? అందరు యూనియన్లు బతిలాడతారు. ఇప్పుడు నేను బతిలాడతాను యూనియన్స్ని, కూర్చుందాం పట్టండి రా బాబాని. సో ఇట్స్ ఎ బిగ్ వర్కప్. ఇదంతా ఈజీ. ఇవాళ ఉన్న ఆలోచన రేపు ఇంకా ఆలోచన మారొచ్చు. ఎవరికి? ఎవరికైనా మనుషులన్న తర్వాత ఆలోచనలు మారుతుంటే కొంతమందికి అసలు మారవు. కరెక్ట్. రేపు పొద్దున రేవంత్ రెడ్డి ఎమ్మెల్సీనో లేకపోతే రాజ్యసభ మెంబరో ఇంకేదైనా పదవి మీకు ఇవ్వాలని ఆలోచన చేసి మీ ముందు పెడితే మీరు తీసుకోవడానికి సిద్ధంగా ఉన్నారా? ఈ ఎమ్మెల్సీలు, ఎంపీలు, మంత్రులు నిజంగా టు బి ఫ్రాంక్ విత్ యూ ఐఏఎస్ ఆఫీసర్ లెక్క కదబ్బా. ఆయన తక్కువ ఐఏఎస్ ఆఫీసర్ కదా. ఐఏఎస్లే వచ్చి పాలిటిక్స్లోకి వస్తున్నారు కదా. పాలిటిక్స్ ఎందుకు వస్తున్నారంటే వాడికి ఐఏఎస్ అవుతుంది ఏందనేది అది ఇంకో విషయం. ఆఫ్టర్ ఐఏఎస్ ఏంటనేది లేక అట్లా వస్తున్నారు కానీ వాడు ఐఏఎస్లో ఉండి రేంజ్ చేసి రావడం లేదే. కానీ మీకు పాలిటిక్స్ అంటే ఇంట్రెస్ట్ కదా? నాకు పాలిటిక్స్ అంటే ఇంట్రెస్ట్ కాదు, ప్రజా సంక్షేమం అంటే ఇంట్రెస్ట్. ఆల్టర్నేట్ పాలిటిక్స్ రాజకీయాలు చేయాలని మీరు ఎగ్జాక్ట్లీ. ఆలోచన నుంచి మొత్తానికి బయటకు వచ్చేసిరా? మొత్తానికి బయటకు రాలేదబ్బా, రావడానికి కూడా కుదరదు, కష్టం అది. ఎందుకంటే అసలు డెవలప్మెంట్ అంటే పాలిటిక్స్ అంటే డెవలప్మెంట్. ఇప్పుడు మీకు అల్టిమేట్గా ఇప్పుడు నువ్వే అన్నావు, ఇప్పుడు నేను ఇప్పుడు రికమెండ్ చేసి ఇస్తాను, దాన్ని ఎవరు అడాప్ట్ చేసుకోవాలి, ఎవరు దాన్ని సపోర్ట్ చేయాలి? ముఖ్యమంత్రి, గవర్నమెంటే కదండి. సో అల్టిమేట్గా నీకు రాజకీయాలే, నువ్వు మార్పు తీసుకోవాలంటే రాజకీయాలే. కానీ ఇప్పుడు రాజకీయాలు చేసే పరిస్థితి లేదు కాబట్టి
నాలంటో వెనుకకు రావాల్సి వస్తుంది తప్ప, ఎందుకంటే అది బియాండ్ లిమిట్స్ అయిపోయినాయి. బట్ అంటే నేను ఇంకా బియాండ్ లిమిట్స్ అనను కానీ, బట్ చాలా అంశాలు ఉన్నాయి అందులో, చాలా ఫ్యాక్టర్స్ ఉన్నాయి కదా. సో అందుకనే రాజకీయము అనేది వదిలిపెట్టడం అనేది కాదు, రాజకీయాలు చేయాల్సిందే. నేను డెవలప్మెంట్ రాజకీయాలు చేస్తున్నాను ఇప్పుడు ప్రస్తుతానికి కదా. సో విద్య అనేది కూడా రాజకీయమేనబ్బా. సో ఆరోగ్యం అనేది కూడా రాజకీయమే, రాజకీయాలతోనే వస్తాయి అన్నీ కూడా. అంతేగాని ఇప్పుడు ఎమ్మెల్సీ ఏం చేస్తారండి? ఎమ్మెల్సీలో చేస్తారు, మాట్లాడడానికి ఉంటుంది, అవకాశం ఉంటుంది డెఫినెట్గా. సో ఉత్తర ఇంటర్వ్యూస్ బదులు ఎమ్మెల్సీగా చేసి మాట్లాడడం వల్ల మంచిదే. అంటే అందరూ ఎమ్మెల్సీలు మాట్లాడుతున్నారని కాదు కానీ, బట్ దాన్ని కూడా వాడుకోవచ్చు, ఒక ఎంపీ కూడా వాడుకోవచ్చు కదా, ఆ ప్రోటోకాల్ని వాడుకోవచ్చు. ఇప్పుడు నేను ఐఏఎస్ని వాడుకున్నా, టు బి ఫ్రాంక్ విత్ యూ. ఐఏఎస్ అనే 3 అక్షరాలని వాడుకున్నా కాబట్టి నేను బస్ యాత్ర చేయగలిగాను, అరెస్ట్ కాగలిగాను, ధైర్యంగా పోగలిగాను, ధైర్యంగా మాట్లాడగలిగాను. అది ఆర్డినరీ రోడ్డు మాట్లాడితే ఊరుకుంటారు అందరూ. ఐఏఎస్ని వాడుకున్నాను, రేపు ఒక అవకాశం వస్తే ఎమ్మెల్సీ ఎంపీని కూడా వాడుకోవచ్చు. అక్క ఇంకొక విషయం, నేను ఎప్పుడు కూడా నా పర్సనల్గా నేను డెసిషన్ తీసుకోను ఏదైనా కానీ. నాలాంటి లైక్ మైండెడ్ ఉన్నారు అందరు కూడా. సో ప్రొఫెసర్ హరగోపాల్ గారు ఉన్నారు, కోదండరామ్ గారు ఉన్నారు, లక్ష్మణ్ గారు ఉన్నారు, పద్మజ గారు ఉన్నారు. సో దేర్ సో మెనీ ప్రొఫెసర్స్ అలాంగ్ విత్ మీ, సో మెనీ యాక్టివిస్ట్ ఉన్నారు నా చుట్టూ. సో అందరం కలిసి మేము డెసిషన్ తీసుకుంటాం తప్ప, సో నేను ఒక్కరిని ఎప్పుడు డెసిషన్ తీసుకోను. మీరు రిపోర్ట్ ఇచ్చిన తర్వాత మీ పని అయిపోతుందా, ఇంకా ఉంటుందా మీ మీ పని కమిషన్గా? ఇట్ ఆల్ డిపెండ్స్ అబ్బా, ఇట్ ఆల్ డిపెండ్స్. సీఎం కావచ్చు, రాజకీయ పరిస్థితి కావచ్చు, కింద నుంచి ఒక తల్లిదండ్రుల కమిటీలు కావచ్చు, సో యూత్ కావచ్చు, ఎవరైనా కావచ్చు కదా. సో చాలా మారిపోతుంటాయి. ఇందాక నువ్వు చెప్పావు కదా, మనుషులు మారిపోతారు, రాజకీయ పరిస్థితులు మారిపోతుంటాయి. ఎటు పోయి ఎట్లా వస్తుందో అర్థం కాదు. సమ్ టైమ్స్ ఐ థింక్ దే విల్ బి ఫోర్స్డ్ టు టేక్ అప్. నాకు ఇంకొక చిన్న క్వశ్చన్ ఏంటంటే, ఇప్పుడు మీరు ఆకునూరి మురళిగా కొట్లాడిర్రు, గవర్నమెంట్ పోవడంలో మీది కూడా కీలకమైన పాత్ర. నీతో పాటు పబ్లిక్ని అవేర్ చేసిరు, బాగుంది. కానీ అల్టిమేట్గా రాజకీయ నాయకులంతా రాజకీయ నాయకులే, గవర్నమెంట్స్ అంతా గవర్నమెంట్స్. అట్లా మారిపోయింది. మేము తిరుగుతున్నాం గ్రౌండ్లో, మేము మా పని నుంచి మేము బయటికి తప్పుకోలేదు, స్టిల్ గ్రౌండ్లో తిరుగుతున్నాం. ఎక్కడ కబ్జాలు జరిగినా ఇంకేం జరిగినా దాన్ని బయటికి చూపిస్తూ ఉన్నాం. గతంలో ఎట్లుందో ఇప్పుడు అట్లే పనిచేస్తూ ఉన్నాం. కలిసిపోయినారు అంతా. కరెక్ట్, అవునా? అంతా కలిసిపోయినారు. ఒక కరెక్షన్ ఇందులో, కొందరు డేంజరస్, కొందరు నాన్ డేంజరస్. అదేలేండి, దొంగ మంచి దొంగ, ఏదో మంచి దొంగ, చిన్న దొంగ, పెద్ద దొంగ, అది ఉంది. ఆ డిఫరెన్స్ ఉంది. డేంజరస్, నాన్ డేంజరస్, అది ఒకటి ఉంది. ఇప్పుడు డేంజరస్ లో ఉన్నామా మనం? అంటే వెరీ డేంజరస్ నుంచి డేంజరస్ లోకి వచ్చినామా? ఇట్లా అంత అనుకోవచ్చు. వెరీ డేంజరస్ నుంచి కొంచెం కొంత మేరకి ఒక లెవెల్కి వచ్చినాం. అంటే ఏం లేదబ్బా, ఇంత మనం అన్ని ప్రత్యక్షంగా మాట్లాడుకోవాలి, డైరెక్ట్గా మాట్లాడుకోలేదు. అంటే డెమోక్రటైజేషన్ అంటాం, అంటే ప్రజాస్వామ్యయుత వాతావరణం, ఇట్లాంటి కొన్ని మనం మాట్లాడుకుంటాం అనమాట. సో దీంట్లో మనకి 2-3 అంశాలు అనమాట. అంటే యాక్సెస్, అంటే ఉదాహరణకి ఇంతకుముందు ముఖ్యమంత్రిని రావడానికి మనం చూసాం పరిస్థితి ఎట్లా ఉండేదో. మంత్రులే ముఖ్యమంత్రిని రావడం కలిసే పరిస్థితి లేదు. ఈరోజు ఏమంటే మనము మంత్రులు ఎవరికి వాళ్ళు ఇండిపెండెంట్ అంటాం. దట్ ఈస్ డెమోక్రటైజేషన్. ఫర్ ఎగ్జాంపుల్, ఇంతకుముందు ఆఫీసర్లు ముఖ్యమంత్రిని కలిసే పరిస్థితి లేకుండే, ఈరోజు ప్రతిరోజు ఆఫీసర్లు ముఖ్యమంత్రిని కలుస్తున్నారు. దట్ ఈస్ డెమోక్రటైజేషన్. అంటే నేను ఇప్పుడు ఏదో గొప్పలు జరుగుతున్నాను అన్నాను కానీ, బట్ డెమోక్రటైజేషన్ అయింది. సో అది చాలా క్లియర్ కనబడుతుంది. ఇప్పుడు నాలాంటి వాడికి 2 ఆప్షన్స్. నువ్వు చిన్న దొంగ కూడా కాకుండా నువ్వు ప్యూర్ ఒక మంచి సమాజాన్ని నిర్మించాలి అనేది ఒకటి ఉండొచ్చు. బట్ అది అయ్యే సూచనలు, అయ్యే పరిస్థితి ఉందా లేదా అని పెద్ద మీమాంస, అది డౌట్, పెద్ద డౌట్. అది ఎంత కష్టపడ్డా కానీ అవుద్దా అనేది ఒక ఇష్యూ అయితే ఉండాలి. అది మనకు అందడం లేదు. చేయాల్సి వస్తే చేద్దాం కానీ అది వేరే విషయం. కానీ చెప్తున్నాను నేను, అంత ఈజీ కాదు. సో ఇప్పుడు ఉన్న దాంట్లో ఆ ప్రమాదకరం అయిన పరిస్థితిని అడ్డుకోవడం అనేది ఒక ఆల్టర్నేటివ్. సో మీరు సాటిస్ఫైడా ఈ గవర్నమెంట్ 1 ఇయర్ పాలన? నాట్ సాటిస్ఫైడ్. నాట్ ఎట్ ఆల్. ఎట్లా, ఏ విషయంలో? నో, యూ షుడ్ హావ్ డన్ ఎ లాట్ ఆన్ ఎడ్యుకేషన్. బాగా చేసి ఉండాల్సింది ఇప్పటికే. ఓకే. సో ప్రాధాన్యత ఇంకా ఎక్కువ ఇచ్చి ఉండాల్సింది ఉండే. సో ఇంకా ప్రాధాన్యత ఇస్తారా ఎవరు అనేది కూడా ఇంకా రేపు పొద్దున రాబోయే బడ్జెట్లో గదే 6%, 7% మళ్ళీ విద్య కోసం బడ్జెట్ కేటాయిస్తే ఆకునూరి మురళి గారు ఇంకొక స్టెప్ తీసుకునే అవకాశం ఉందా? ఆ స్టెప్ ఆకునూరి మురళి అనేవాడు ఒక్కరు తీసుకోడు. ఆకునూరి మురళి చుట్టూ ఉన్నటువంటి యాక్టివిస్టులు, ప్రొఫెసర్లు, ఒక బుద్ధిజీవులు ఉన్నారు. అందరం కూడా డెసిషన్ తీసుకుంటారు. నమ్మకం ఉందా? మీరు అన్న 15% బడ్జెట్ని విద్య కోసం, ఇంకో 15% నమ్మకం ఉందా లేదా అంటే డిమాండ్ అయితే చేస్తున్నారు అందరు కూడా. బట్ 15% ఇవ్వకపోవచ్చు కానీ మరి డెఫినెట్గా సిగ్నిఫికెంట్గా డబుల్ డిజిట్ రావాలి.
రాకపోతే 12% అడిగినట్టున్నారు మీ పుస్తకంలో. లేదు లేదు 15%. అప్పుడు అవి చేయాలంటే ఎంత అవసరం అని అడిగారు అట్లా. కానీ బట్ 15% కాంగ్రెస్ మేనిఫెస్టోలో పెట్టారు వాళ్ళు ఇవ్వాల్సిన బాధ్యత వాళ్ళ మీద ఉంది యాక్చువల్గా. సో ఇప్పుడు నేను ఇంకోటి అంటున్నా, బడ్జెట్ ఇవ్వడం ఒక ఎత్తు, ఖర్చు పెట్టడం ఒక ఎత్తు. ఇచ్చినంత మాత్రం ఖర్చు పెట్టడానికి గ్యారంటీ ఏం లేదు నీకు. సో ఖర్చు పెట్టడం ఇంపార్టెంట్. సో మంచి స్కూల్ నిర్మాణం చేయడం అనేది బాధ్యత తీసుకోవాలి. సో ఒక రెసిడెన్షియల్ స్కూలే కాదు, నాన్ రెసిడెన్షియల్ స్కూళ్ళు కూడా పెద్ద ఎత్తున చేయాలి. అన్ని గ్రామాలకు సంబంధించిన విద్యార్థులకు మంచి చేయాలి. నాణ్యమైన విద్య ఇచ్చే ఉపాయం చేయాలి. ఈరోజు ఒక టీచరు 5 క్లాసులు చెప్పే పద్ధతి ఉంది, చెత్త పద్ధతి ఉంది. ఒకటే క్లాస్ రూమ్లో 5 తరగతులు కూర్చోబెట్టడం చెత్త పద్ధతి ఉంది. సో ఈరోజు టీచర్లను ఎవరు అవుతున్నారు అనే పరిస్థితి ఉంది. సో ఇవన్నిటినీ కూడా మనం చేయాలి అంటే ముఖ్యమంత్రి గారు, గవర్నమెంట్ విద్యకు ప్రాధాన్యత ఇచ్చి ఇవన్నీ చేయగలిగితే ముఖ్యమంత్రి గారు మళ్ళీ గెలుస్తారు. ఇంకొకటి ఇప్పుడు మీరు రైతు బంధు మీద ప్రతి సమావేశంలో మాట్లాడుతూ వచ్చేవాళ్ళు, 600 కోట్లని మెన్షన్ చేస్తూ వచ్చేవాళ్ళు. ప్రతి సంవత్సరం ఇన్ని 100 కోట్ల రూపాయలు దుర్వినియోగం అవుతున్నాయి అని. మొత్తం 28,000 కోట్ల రూపాయలు, 73,000 కోట్ల రూపాయలు ఇచ్చిన దాంట్లో 28,000 కోట్ల రూపాయలు రైతులు కాని వాళ్ళకి కేసీఆర్ ఇచ్చిండు. సో ఇప్పుడు యాజ్ ఇట్ ఈస్ గానే ఉందా, చేంజ్ అయినట్టు అనిపిస్తుందా? ఏమో సర్వే చేస్తున్నారు కదా ఇప్పుడు. సో సర్వే చేసుకుంటూ పడవబడ్డ భూములకి, రాళ్ళు రప్పలకి, పెట్రోల్ బంకులకి, ఫామ్ హౌస్లకి ఇవ్వద్దని చెప్పి సర్వే చేస్తున్నారు కదా. కానీ కట్ ఆఫ్ అయితే ఏం లేదు, మరి అది కూడా ఆలోచించాలి కదా. అంటే ఎన్ని ఎకరాలకైనా ఇస్తామంటున్నారు సాగు చేస్తే, మరి ఎన్ని ఎకరాలకంటే ఫస్ట్ 5 ఎకరాలకు, ఫస్ట్ 10 ఎకరాలకు ఇవ్వాలన్నా అనేది ఆలోచన చేస్తున్నారు. సో అంటే సర్టెన్ పొలిటికల్ డెసిషన్స్ ఉంటాయి అబ్బా. ఇప్పుడు మనము ఉదాహరణకి నీ ఆలోచన విధానము, మురళి ఆలోచన విధానం ప్రకారం జరుగుతుందని మనం ఊహించగలమా? కదా, ఇంపాసిబుల్ కదా. అది కాంగ్రెస్ ఒకలాగా పరిపాలిస్తుంది, బీఆర్ఎస్ ఒకలాగా పరిపాలిస్తుంది. సో మాలాంటి ఏంటంటే ఇప్పుడు అందరికీ, ఇప్పుడు హరిగోపాల్ గారు కూడా మరి బీఆర్ఎస్ ఓడిపోతే ఎందుకు ఆయన హ్యాపీ ఫీల్ అయ్యిండు, ఎంతో కొంత డెమోక్రటైజేషన్ అవుతుందని కదా. సో సిచ్యువేషన్ వెయిట్ అండ్ సీ చూడాలి కదా మనమంతా కూడా. ఇంకా ఎలక్షన్ చాలా రోజులు ఉంది మనకి. డెమోక్రటైజేషన్. మంత్రులు కలుస్తున్నారా మిమ్మల్ని? ముఖ్యమంత్రి కలుస్తున్నారు, మేము అప్పుడప్పుడు కలుస్తున్నాము. కానీ బట్ ఇంతవరకు ఒక స్ట్రాంగ్ మీటింగ్ విద్య మీద మాత్రం జరగలేదు. ఇంతవరకు జరగలేదు. వీఆర్ వెయిటింగ్ ఫర్ దట్. ఇంత ఓపెన్గా ఎట్లా చెప్తున్నారు విద్యా కమిషన్ చైర్మన్గా? నేను ఇంతకుముందు బీఆర్ఎస్ ముఖ్యమంత్రి, పాత ముఖ్యమంత్రి ఒక్క నిమిషం కూడా విద్య మీద మీటింగ్ పెట్టలేదు అని నేను ఎన్నిసార్లు చెప్పాను? 100 సార్లు చెప్పాను కదా. నేను అంత ఫ్రాంక్గా చెప్తాను కదా, ఇప్పుడు కూడా ఫ్రాంక్గా చెప్తున్నాను. ఇంతవరకు మీతో విద్యా కమిషన్ బట్ విద్య మీద మీటింగ్లు అయినాయి, చాలా మీటింగ్లు అయినాయి. వైస్ ఛాన్సలర్తో కూర్చున్నారు, వైస్ ఛాన్సలర్ అపాయింట్మెంట్ జరిగింది. తర్వాత ప్రిన్సిపల్ సెక్రటరీతో విద్యతో చాలాసార్లు కూర్చున్నారు, కమిషనర్ డైరెక్టర్ స్కూల్ ఎడ్యుకేషన్తో చాలాసార్లు కూర్చున్నారు. సో కంపారిజన్ చేస్తే చాలా బెటర్ కదా డెఫినెట్గా. సో మీ కమిషన్తో అయితే ఇంతవరకు ప్రోగ్రెస్ ఏంటి అన్న దాని మీద జరగలేదు. 4 monthsలో ఇంతవరకు ఒక్కటి కూడా జరగలేదు. బట్ వీఆర్ వెయిటింగ్ ఫర్ హిమ్ బికాజ్ ఈ లోపల మేము మా అపాయింట్మెంట్ చేసుకున్నాం కదా, మేము రెడీ అయినాం, రిపోర్ట్స్తో రెడీ అయినాము. సో మేబీ థింక్ నెక్స్ట్ వీక్లో ఉండొచ్చు. సో ఇప్పుడు ప్రైవేట్ స్కూళ్ళ మీద కూడా ఉంటుందా మీ నిఘా? నిఘా మీన్స్ రిపోర్ట్ ఇవ్వడం, సూసైడ్స్ విపరీతమైన మేము చట్టం తయారు చేస్తున్నాము ఈ ప్రైవేట్ స్కూల్స్ సంబంధించి. సో ఆ చట్టం సంబంధించి డ్రాఫ్ట్ చట్టం అది కూడా. సో అది గవర్నమెంట్కి ఇస్తాం, అది వాళ్ళు ఏమైనా చేసుకోవచ్చు, దాని తర్వాత మార్చుకోవచ్చు. సో చూద్దాం నెక్స్ట్ ఎట్లా ఉంటుంది. సో మిమ్మల్ని విమర్శించే వాళ్ళకి మీరేం చెప్తారు సింపుల్గా? నాదంతా తెరిచిన పుస్తకం అబ్బా. మొత్తం 40 సంవత్సరాలు గవర్నమెంట్లో పనిచేశాను. ఓకే, 40 సంవత్సరాలు ఎక్కడ పనిచేశాను అనేది చాలా క్లియర్గా ఉంది. నా బయోడేటా కూడా దొరుకుతుంది మీకు ఆన్లైన్లో. సో నేను ఏ రకంగా మూవ్ అయ్యాను అనేది చూస్తే, ఒక ఇంజనీర్ అయ్యుండి ఒక కరప్ట్ డిపార్ట్మెంట్లో పనిచేసినటువంటి ఒక అవకాశం ఉండి బాగా కరప్షన్ చేయడానికి, బాగా డబ్బులు సంపాదించుకోవడానికి, బాగా ధనవంతంగా కావడానికి ఉండే దాంట్లో నుంచి నేను బయటికి మూవ్ అయ్యి ఒక 30 సంవత్సరాలు పేద ప్రజలకు సంబంధించిన పని చేస్తానంటేనే మీకు అర్థం కావాలి. సో ఎక్కడ ఏం సంపాదించలేదా? భూములు కానీ, అపార్ట్మెంట్ కానీ? అరే అపార్ట్మెంట్ కొనుక్కున్నాను యుఎన్డిపిలో, అప్పుడు నాకంటే నేను చీఫ్ సెక్రటరీ. అదే కదా మరి గదే ఇల్లు నేను ఉండేది, అంతే. అంతకుమించి ఏం లేదు, నథింగ్. ఐ కెన్ టెల్ యూ నథింగ్. మా ఆవిడ ఒక చిన్న చెప్పదులే, ఒక చిన్నగా ఏదో ఆమె సంపాదించుకొని ఏదో ఒక చిన్న ఇక్కడ ప్లాట్ ఏదో కొనుక్కుంది పాప, ఎక్కడో జిల్లాలకు అంతే తప్ప. అంతకుమించి ఓపెన్ బుక్. ఇట్స్ ఓపెన్ బుక్. వరంగల్లో నాకు నేను అప్పుడు 12,000 రూపాయలు పెట్టి ఎన్జిఓలో ఒక చిన్న ప్లాట్ కొనుక్కున్నాను. ఓకే, సో అది అట్లాగే ఉంది ఇంకా కూడా, ఇంకా ఒక ఆస్తి ఉంది అంతే. ఓకే, ఎనీవే థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్. సో ఇది ఆకునూరి మురళి గారితో స్పెషల్ ఇంటర్వ్యూ. చూస్తూనే ఉండండి మన తొలి వెలుగు.